గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిర్చి సినిమా కొరటాల శివ గారికి చాలా ఫస్ట్ మూవీ. ఫస్ట్ ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫైటర్ ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉందా? నాకు ముందు నుంచి పరిచయం ఆయన. ఎలా అది ఒకసారి చెప్పండి. అంటే రైటర్ కదా ఆయన. అవును, అంటే రైటర్గా పరిచయం నాకు 2-3 సార్లు నాకు పరిచయం. నిన్ను మంచి విలన్ చేసేస్తాను అంటుండేవాడు. అంటే అంటుండేవాడు మనం ఈ విలనం ఏంటి ఏదో సరదాగా అంటుండే అన్నట్టుగా. అంటే తన గుంటూరు పక్కన కదా, అట్లాగా నాకు అతను ఒక ఏరియా ఇది కదా. అవును, అట్లాగా కొంచెం పరిచయం బాగా. నేను ఎప్పుడో మంచి విలన్ చేస్తాను అంటలా ఉండేవాడు. నేను కూడా మాకు ఇంటికి ఇలా అనుకుంటుండేవాడు ఆయన ముందు. ఇలా ఆయన మాట అన్నప్పుడు అలా మనం కూడా ఇంకెక్కడో ఇది అవుతాం కదా అనుకునేవాడు. అది ఆ మిర్చిలోనే ఒక మంచి ఫైట్ చేయడం రామకృష్ణ. ఆ మిర్చిలోనే ఆ రెయిన్ ఫైట్ చేసాం, బాగా నచ్చింది. అది ₹1,00,00,000 అయింది ఆ ఫైట్. ఒక ఫైట్ ₹1,00,00,000 అయింది ఖర్చు. ₹1,00,00,000 ఖర్చు అయింది ఒక ఫైట్. తర్వాత మీరు ఆ సినిమాలో మిక్స్ చేశారు దాన్ని. అవును, ఒక వారం తర్వాత అవును తర్వాత మిక్స్ చేశారు. ముందు లేదు, ముందు పెట్టలేదు, ముందు లేదు. చాలా బాగుంటుంది ఫైట్. అయితే ఆ ఫైట్ లోనేనా మీకు మోకాలు ఏదో దెబ్బ తగిలిందంట? చాలా తిరిగి వచ్చి పడ్డాను కదా, మోకాలు ఇది అయిపోయింది. బట్ అంతా వాళ్ళే, ఆయన డైరెక్టర్ గారు ఆయన సేవ్ చేశాడు. ఆయన సేవ్ చేయడం వాళ్ళకి బాగా నచ్చింది ఫైట్. మళ్ళీ బాగా ఇదైంది. ఆయన తర్వాత శ్రీమంతుడికి వచ్చాడు. అది ఇంకా సూపర్ కదా. సూపర్. ఎక్కడ ఇవ్వట్లేదు నీకు రామకృష్ణ, ఇక్కడ ఇచ్చేస్తాం చూసుకో. దాంట్లో కూడా సింగిల్ ఫైట్ చేసాం, మంచి ఫైట్. పర్లేదు, సినిమా సూపర్ హిట్. మనం ఎట్లా కానీ సూపర్ హిట్ సినిమా. మీకు కూడా చాలా మంచి పేరు వచ్చిందా? వంద సినిమా తీసే సినిమా ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్ చేసిన కంటిన్యూ ఆయనతో. జనతా గ్యారేజ్ అది అయిపోయినాక మనం ఆచార్య కూడా చేసాం ఆయనతో. అవును, ఆచార్యలో ఒక క్యారెక్టర్ అని అనుకున్నాడు. అది పెద్ద ఆయన రూట్లో వేరే వాళ్ళు చేశారు దాన్ని అనుకున్నాడు. మంచి క్యారెక్టర్ అనుకున్నాడు పాపం ఆయన. చిరంజీవి గారు వాళ్ళ సొంత సినిమా కదా. పెద్ద ఆయన రూట్లో వేరే వాళ్ళకి వెళ్ళింది అది. అయినా దీనిలో లేదు నీకు అన్నాడు. ఫైట్ చేయన్నాడు. చేశాను ఫైట్. అక్కడ మారేడుమిల్లి ఫారెస్ట్లో ఫైట్ చేయను. ఫైట్ చేసుకొని వచ్చాం. సరే నాకు తగిలినప్పుడు నేను పిలుస్తానులే అని అన్నాడు. తర్వాత దాంట్లో పిలిచాడు, కానీ దాంట్లో కూడా క్యారెక్టర్ అన్నాడు. కానీ నాకు అక్కడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది. ఆడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది. సినిమాకి అదే ఎన్టీఆర్ గారు దేవరలో. దానిలో కూడా ఉత్తరోడు క్యారెక్టర్ రామకృష్ణ అన్నాడు. అది కూడా కళ్యాణ్ బాబు వేరే వెళ్ళిపోయింది. సరే సలీమాన్ జీతంతో ఫైట్ చేసి అన్నాడు. ఆయనతో ఫైట్ చేసి పక్క వచ్చాను. ఉంది మన దేవరాలో ఫోన్ చేశాడు. నేను వేరే షూటింగ్లో ఉన్నాను. దేవరా 2కి చేసాడు, కానీ నేను వేరే షూట్లో ఉన్నాను. మనకు కొంచెం అంటే మీరు గమనించారా, ఏ మనిషి అయినా సరే ఫస్ట్ మీకు కనెక్ట్ అయితే వాళ్ళెవరూ మిమ్మల్ని వదలలేదు. ఫస్ట్ నుంచి ఒకసారి నాగబాబు గారు పరిచయం అయ్యారు, మహేష్ బాబు గారు పరిచయం అయ్యారు, ఇప్పుడు కొరటాల శివ గారు పరిచయం అయ్యారు. వీళ్ళెవ్వరూ కూడా మీతో లైఫ్ లాంగ్ వస్తానే ఉన్నారు. లింక్లు ఉండి కంటిన్యూగా కనెక్ట్ వస్తూనే ఉంది. అవును, కనెక్ట్ వస్తూనే ఉంది. తర్వాత నాకు నాగేంద్ర బాబు గారి హీరోగా చేసిన సినిమాలు 2-3 చేశాను ఆయనే. నాగేంద్ర బాబు గారు హీరోగా చేసిన సినిమాలు కూడా, ఫైట్లు కూడా చేశాను ఆయన సినిమాలు. ఆ తర్వాత నాకు ఇంకా దగ్గర ఇది కావడానికి నాగేంద్ర బాబు ఆయన హీరోగా చేసిన ఫైట్లు కూడా చేసాము. నాగబాబు వాళ్ళ అంజనా ప్రొడక్షన్లో అంజీ సినిమా అది చేసాము. ఇక లింక్ అయిందల్లా నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మనకు మనసులో ఏ మర్మం పెట్టుకోకుండా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. బట్ నాకు వాళ్ళకి అది ఒక బాగా ప్లస్. మా మాస్టర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా నన్ను లవ్లీగా పిలుస్తూ ఉంటారు. అందరు పిలుస్తారు, ప్రాబ్లం లేదు. మా ఈయన ఉన్నంతకాలం ఏం బాధలేదు, హ్యాపీగా అయిపోతాం. చాలా మళ్ళీ మన మోహన్ బాబు గారి పిల్లలు విష్ణు కానీ ఆయన కానీ ఇవన్నీ కొట్టుకుంటూనే వెళ్ళాను. ఇతను కొత్త పాతనే లేదు, ఏది లైన్లో ఉండేది ఆ సినిమా చేసుకుంటానే వెళ్ళాను. అయితే ఇక్కడ నాకు డౌట్, ఫైటర్స్ అనగానే ఆ బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో
అసలు మీ ఫుడ్ ఎలా ఉంటుంది ఒక డేలో? మీ ఫుడ్ కానీ అసలు మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు? షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా క్లియర్గా చెప్పండి. ఫుడ్ మా ఆవిడ, నేను ఇలాగా ఇంకా ఉండడానికి కారణం పాప మా ఆవిడే మాకు సేవ చేస్తూ ఉంటుంది. ఓకే. ఫుడ్ అంతకంతా ఆమె ఏం వేస్తుంది, ఏం తిరుగుతుంది, ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టుద్ది అంతే. ఉదయాన్నే ఏం తింటారు? ఏలే రాగి ముద్ద తింటాను. రాగి ముద్ద ఇన్నేళ్ళ నుంచి రాగి ముద్దే. రాగి ముద్ద కంటిన్యూ వాడతాను. ఇక దాంట్లో ఇంకా కొన్ని వేస్తుంది, అవన్నీ వేసి ఇడ్లీ మార్నింగ్ 2 ఇడ్లీ ఏదో ముద్ద. అలాగా షూటింగ్ కాడికి కూడా దాన్ని బాక్స్ వేసి పంపిస్తుంది. షూటింగ్ కాడ కూడా అదే తింటాను. ఇక మధ్యాహ్నం అంటే ఏముంది, ఇక కొంచెం ఇక్కడ ఏదో షూటింగ్ కాడ ఏదో ప్రొడక్షన్ ఫుడ్. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి చపాతీలు అంటది, అందులో అన్నీ మిక్స్ ఉంటాయి. చపాతీ అంటది కానీ అన్నీ మిక్స్ ఉంటాయి, గట్టుకుంటుంది. ఫైటర్గా 35 ఏళ్ళ కెరీర్, 36 సంవత్సరాల కెరీర్. ఏ షూటింగ్లో అయినా చావు తప్పి బయటపడ్డాను దేవుడా అని దండం పెట్టుకున్న ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? నాకు ఛత్రపతిలో పీటర్ మాస్టర్ ఈ వైజాగ్లో అక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళాము. ఓకే. అక్కడ ఫైట్ ప్రభాస్తే, అక్కడ ఫైట్ ఇటు కెమెరా పెట్టినా కూడా ఏం కనపడకూడదు అనే వాళ్ళు ఏ కాన్సెప్ట్లో ఇంట్రొడక్షన్ సీన్. అక్కడ పీటర్ మాస్టర్ ఫైట్ నా ఎంత చేపలు తిరుగుతూ ఉండే సముద్రంలో. మనకు నేడు బ్రహ్మాండం కనపడుతున్నాయి. మనం కిందకి అలా దిగితే మన చెయ్యూరు అక్కడ పట్టుకున్నా కానీ మనకు 100 కిలోమీటర్లు ఫాస్ట్ పోద్దంట అది చేప నీళ్ళల్లో, అంత స్పీడ్ పోద్దంట. ఓకే. అక్కడ కొంచెం బతికి బయటకు వచ్చాము. 10 రోజులు చేసాము అక్కడ. ఇప్పుడు బతికి బయటకు వచ్చాము మనం. అంటే అక్కడ ఏమైనా ప్రమాదం జరగడం కానీ ప్రమాదం ఏంది, ఏం పాలింగ్ చూస్తేనే భయం వేస్తుంది. 4 చేపలు తిరుగుతూ ఉండి మా బోటు చుట్టూ. అందులో మేము వాళ్ళు కొడితే మేము వెళ్ళి వాటర్లో పడాలా. ప్రభాస్ గారు కొడితే మేము వాటర్లో పడాలా. ఆ చేపలు చూస్తుంటే మనం పట్టుకుంటే అది 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళదంటే అది వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఆ పల్లె వాళ్ళు ఉన్నారు అందులో చేపలు పెట్టేవాళ్ళు, సేఫ్టీగా తీసుకెళ్ళాను అది చెప్తానే ఉన్నారు. అది ఇవాళ సాయంత్రం ఇంటికి వెళ్ళామంటే అంటే ఫైటర్లు అక్కడ ఉన్నవాళ్ళం అనుకుంటే ఉన్నాం. ఇవాళ మనం రేపు చేరామంటే చాలా గొప్ప వాళ్ళం రా అంటే ఈ చేపలు చూసి. అంటే ఇక్కడ నాకు డౌట్, షూటింగ్ కోసం వెళ్ళారు, అక్కడ పొజిషన్ చూశారు, చాలా డేంజర్గా ఉంది, మేము చెయ్యము, మా ప్రాణాలకు ప్రమాదం, ఇలా ఎప్పుడు చెప్పరా? అసలు వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగితే మనకు మ్యాటర్ లేదు. ఈయన వాటర్ పంప్ అప్పుడు మాస్టర్ గారిని బతినాడు, వాటర్ పంప్ వేయండి మాస్టర్ కొంచెం వాటర్ పంప్ కావాలని ఆయన. తర్వాత ఆయన కూడా చూసి భయపెట్టి వాటర్ పంప్ వేసేవాడు ఫస్ట్. ఆ కింద ప్యారంగిల్ షాప్లోనే అవుట్ అవుతాయి కదా, అప్పుడు ఫాలింగ్లు చేస్తున్నారు. అప్పుడు ఫాలింగ్లు చేస్తాడు, కొడితే వెళ్ళి అట్లు అప్పుడు ఫాలింగ్లు చేస్తాడు. అది ఒకటి బాగా రిసీవ్ పడ్డాం. అది 10 రోజులు చేసాం. 10 రోజులు డైరీ ఇలా వెళ్తున్నామా సాయంత్రానికి జారిస్తాం. భయ ఒడ్డు జారంగా కాపు ఉంది అక్కడ తొప్పేకంటారు ఫస్ట్ అటెన్షన్కి. అది అక్కడ బాగా ఇదయ్యాము. ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయి? సేమ్ పేట మాస్టే మళ్ళీ యానం దగ్గర సముద్రం పెద్ద బ్రిడ్జి ఉంటుంది అక్కడ, జీసస్ బొమ్మ ఇలా ఉంటుంది ఆ బ్రిడ్జి కట్టుపక్కన. గోపీచంద్ షూటింగ్ పెట్టాం. ఓకే. పైన కొడితే బ్రిడ్జి కింద పడాలా, సముద్రం పోటు వచ్చింది సాయంత్రం పూట. అప్పుడు కూడా టెన్షన్ పడ్డాం, ఇక జయరామరా మంచిగా ఇంటి అక్కడ. ఏ సినిమాది? అది యాక్సిజన్. అది కూడా బ్రిడ్జి దగ్గర ఫైట్, ఆ బ్రిడ్జి పైన ఫైట్. ఆయనకు దాని మీద కొడితే వెళ్ళి దానిలో పడాలా. ఎన్ని ఫీట్స్? ఒక 20 ఫీట్లు ఉంటుంది. రోప్స్ లేవు, ఇంకా రోప్ ఏం లేదు ఇక్కడ. రోప్ కడితే మళ్ళీ అక్కడే ఇదవుతాం. రోపు లేకపోవడమే అక్కడ బెటర్, ఎందుకంటే ఇటో కట్టు వెళ్ళిపోతా చేరుకుంటాం. అంటే చుట్టూ బోట్లు పెట్టారు. ఏం బోట్లు పెట్టినా సాయంత్రానికి నీకు సముద్రం పోర్ట్ వచ్చేసింది. ఆ రోజు ఫినిష్ చేయాలి దాన్ని. పొట్టేసిన ఫినిష్ గోల్ చేస్తా ఉన్నాడు, ఎక్కువైపోయింది డేట్స్ ఎక్కువైపోయింది. ఆ రోజు కూడా టెన్షన్ పడ్డాను నేను. అన్న ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇందాక చెప్పారు మీరు మోకాలు ఇరిగిపోయింది, మోకాలు ప్రాణాలకు తెగించి షూటింగ్ చేస్తున్నా. 36 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు ఏం సంపాదించారు? గట్టిగా దీని మీద గట్టిగా ఫాలో అయితే అవుటా రైట్ అనుకుంటే మాత్రం వాడు సెటిల్ అయిపోతాడు అన్న. ఒక ఫైటర్గా అవుటా రైట్ అనుకుని వాడు ఎంటర్ అయితే, డేర్ చేసి ఎంటర్ అయినాడు, బతుకుతాడు. ఏదైతే అది అయింది, బతుకుతాడు. బట్ నాలాంటి వాడే. నేను
మరి నేను- ఇంతమంది ధైర్యం తక్కువ మందికి ఉంటుంది కదా. ఉంటారు ఇంకా ఉమ్, ఉండారు మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఉమ్, అలా 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 సెటిల్ అయ్యి డేర్ చేసుకొని ఉన్నవాడు బతికిపోతాడు, ఎక్కడైనా బతుకుతాడు. ఉమ్, నేను పైన బట్టేసుకొని వచ్చాను, వీళ్ళే అంతా ఈ మహానుభావులు, మా నాగబాబు గారు వీళ్ళు కొంచెం హెల్ప్ చేసింది అందరూ. అలాగా పవన్ కళ్యాణ్ గారు ఉమ్, వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేస్తేనే ఈ హెల్పింగ్ మన డేర్ అంటే వెనక్కి తిరిగితే ఏం లేదు బా అనేది డేర్ చేస్తే బతుకుపోతాం. ఉమ్, డేర్ చేసి కొంత వర్క్ నేర్చుకొని ఉమ్, ఉంటే మాత్రం ఎక్కడైనా ఏ దేశంలో ఏ స్టేట్లో అయినా బతికిపోతాం. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.